హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి. అంటే ఇవాళ నేను చెప్పాలంటే 5కే లేచాను. ఫస్ట్ టైం అనమాట ఈ చలికాలం స్టార్ట్ అయిన తర్వాత 5 గంటలకు లేగడం. సో నేను మీకు వీడియో అంటే బయట అంత పొగమంచు ఉంది కదా, సో అది వీడియో తీసేసరికి టైం అయితే 6 అయిపోయింది. 5 అయితే అసలు చీకటిగా ఉందన్నమాట. అంటే ఏమీ వెలుతురే లేదు. ఇంకా వీడియో తీస్తే ఏం కనపడదు అనమాట. అందుకే 6 తీస్తేనే చూసారు కదా పొగమంచు ఎలా ఉందో. సో ఎందుకు భారతి అంత త్వరగా లేచావు అంటే, ఇవాళ కొంచెం పూజా మందిరం అది క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి త్వరగా బాక్సులు ప్యాక్ చేసేస్తే ఇంకా పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా త్వరగా లేచా అనమాట. లేచి ఇంకెప్పుడు తెలుసు కదా, స్టవ్ మీద అయితే ఫస్ట్ టీయే పెడతాను. టీ పెట్టేసిన తర్వాత ఇవాళ అయితే నేను ఇడ్లీలోకి టమాటో చట్నీ చేస్తున్నానండి. పల్లీ చట్నీ, టమాటా చట్నీ రెండు తినాల్సిన, అంటే రెండు చేయాల్సిన అవసరం లేకుండా ఒక చట్నీయే అనమాట. సో చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చట్నీ మాత్రం ఒకసారైనా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ఏంటి అంటే ఇక్కడ నేను ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. 1/2 కేజీ టమాటాలకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 4-5 స్పూన్లు శనగపప్పుని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చెనగపప్పు. సో శనగపప్పు వేయించుకుంటూ అందులోనే ఒక 1/2 స్పూను జీలకర్ర అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, మీ ఇష్టం. మీరు కంప్లీట్గా ఎండుమిరపకాయలు వేసుకుంటారు అన్న వేసుకోండి, లేదు కంప్లీట్గా పచ్చిమిర్చి వేసుకుంటారు అన్న పచ్చిమిర్చి వేసుకోండి. నేనేమో అదొక 4-5, ఇదొక 2 అయితే వేసుకున్నాను. సో అవన్నీ కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అందులో వేసేస్తున్నా. టమాటా క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. శనగపప్పు ఏంటి అంటే కొంచెం రుచిగా ఉంటుంది, ప్లస్ మనకి చిక్కగా వస్తుంది అనమాట. చట్నీ నిజంగా చాలా బాగుందండి. ఒకవేళ మీరు శనగపప్పు వద్దు అనుకుంటే డైరెక్ట్గా పుట్నాల పప్పు కూడా వాడుకోవచ్చు. సో టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని అందులో నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇక్కడ మీకు వెల్లుల్లిపాయ ఇష్టమైతే వెల్లుల్లిపాయ వేసుకోండి, లేదు అల్లం ఫ్లేవర్ ఇష్టమైతే అల్లం వేసుకోండి, పుదీనా ఫ్లేవర్ ఇష్టమైతే పుదీనా వేసుకోండి, మీ ఇష్టం. సో నాకు వెల్లుల్లిపాయ ఇష్టం కాబట్టి వెల్లుల్లిపాయ అయితే ఒక 4-5 రెబ్బలు వేసుకొని మూత పెట్టేశాను. టమాటాలు అవి మగ్గాలి. మగ్గిన తర్వాత మిక్సీ చేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంది చట్నీ. ఇన్నిసార్లు చెప్తున్నానంటే చూడండి, చట్నీ నిజంగా చాలా బాగుంది. ఎప్పుడు పల్లి చట్నీ బోర్ కొడుతుంది కదా, సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకొక కడాయిలో వచ్చేసి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు ఎందుకంటే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. అయితే పాలక్ పన్నీర్ చేస్తాం కదా, సో ఇవాళ క్యారెట్ పన్నీర్ అనుకోవచ్చు. సో ఏంటి అంటే టమాటో వేయకుండా యాక్చువల్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేద్దాము పన్నీర్ వేసి అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అనిపించింది విష్ణు క్యారెట్ ముక్కలు తినట్లా, అందుకని ఏం చేస్తున్నానంటే ఒక 2 ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక పిడికెడు జీడిపప్పు అన్నీ వేసేసి మంచిగా కలిపేసి ఫ్రై చేసేసుకొని మిక్సీ చేసేసామనుకోండి, క్యారెట్ పీసెస్ అనేవి ఇంకా బయటికి తీయడానికి ఉండదు కదా. సో గ్రేవీ కూడా బాగా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం ఇంకా టమాటో వేయాల్సిన అవసరం లేదు, కావాలి అంటే ఒక టమాటో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. సో నేనైతే ఇంకా క్యారెట్ ముక్కల్లా కాకుండా గ్రేవీ బాగా వస్తుంది కదా అని చెప్పి ఉల్లిపాయతో పాటు క్యారెట్, పచ్చిమిర్చి, జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పి. సో అదైతే ఇంకా సిమ్లో పెట్టాను, అవి వేగుతూ ఉంది. ఇక్కడేమో ఈ పచ్చడికి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. అయితే చల్లారాలి కదా, సో కొంచెం చల్లారి అంటే టీ తాగుదాము ఈ లోపల చల్లారుతుంది కదా అని చెప్పేసి అదైతే పక్కన పెట్టేశాను. ఒకవైపు ఉల్లిపాయ, క్యారెట్ అయితే సిమ్లో పెట్టాను, మగ్గుతూ ఉన్నాయన్నమాట. నిజంగా ఈ కర్రీ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టేస్తే ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది కదా అని చెప్పి అసలు 1 మినిట్ కూడా వేస్ట్ చేయనమాట. ఉదయం పూట ప్రతి నిమిషము చాలా అవసరం. సో అన్నట్లుగా అసలు స్టవ్ ఖాళీ ఉండదు, ఎందుకంటే మళ్ళీ వేడి నీళ్ళు పెడతాను కదా. సో పిల్లలు లేచిన తర్వాత నీళ్ళు మరగాలి, సో స్టవ్ ఖాళీ ఉండదని చెప్పేసి ఒకటి దించిన వెంటనే ఇంకొకటి అయితే పెట్టేస్తూ ఉంటానన్నమాట. సో చట్నీకి అయితే టమాటాలు అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈ లోపల ఇడ్లీ పెట్టేశాను, ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయి. నిజంగా అండి క్యారెట్ చాలా బాగుంది, మనకి గ్రేవీ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎక్కువ మసాలా వేయాల్సిన అవసరం లేదు. సో క్యారెట్, బీట్రూట్, పాలకూర ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చేయండి. ఒకవేళ మీరు బీట్రూట్ పిల్లలు తినరు కదా, సో అలాంటివి ఇలా ఒక్కొక్క బీట్రూట్ గ్రేవీ కూడా వస్తుంది, ప్లస్ పిల్లలు కూడా తిన్నట్లు ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. బీట్రూట్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, పాలక్ వేసుకోవచ్చు, అంటే
అందులో వేసేసి మిక్సీ చేసేయడమే అనమాట. ఆ తర్వాత ఇంకా నైటే డిష్ వాషర్‌లో సామాన్లన్నీ లోడ్ చేసేసానండి. నైట్ గనక డిష్ వాషర్‌లో సామాన్లు పెట్టేసి, కిచెన్ క్లీన్ చేసేసి, షింక్‌లో సామాన్లేమీ లేకుంటే, అసలు ఉదయం చాలా బావుంటదనమాట. ఒక్కొక్కసారి బద్ధకిస్తాను. సామాన్లన్నీ షింక్‌లో ఏసేస్తాను గానీ, డిష్ వాషర్‌లో లోడ్ చేయననమాట. సో, అప్పుడు మాత్రం ఉదయాన్నే ఉదయం మళ్ళీ ఇప్పుడు వంట చేస్తాను గదా! సో, ఈ గిన్నెలు, ఆ గిన్నెలు ఎక్కువయిపోతాయి. అలా కాకుండా నైటే గనక లోడ్ చేసేసాననుకోండి, ఉదయానికి హమ్మయ్య! అనిపిస్తది. సో, ఒక్కొక్కసారి బద్ధకం వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటా. కొంచెం యాక్టివ్‌గా కొంచెం హుషారుగా ఉన్నప్పుడు నైటే లోడ్ చేసి పెట్టేసా అనమాట. అంటే ఉదయం పనుందని చెప్పి ఇంక నైటే అన్ని పనులు చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా టీ అయితే మామూలుగా 3 కప్స్ ఒస్తది. ఇవాళ బాగా ఇంకిపోయిందనమాట టీ. అయితే "భారతి మీరు అన్ని వంటలు చేస్తారు. టీ మాత్రం మీకు పెట్టడం రాదు కదా!" అని చెప్పి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. సిస్టర్ అదేం లేదు సిస్టర్ టీ పెడతాను. కాకపోతే ఏంటంటే, ఆ కలర్ రాదంటారు కదా మీరు. అంటే తెల్లగా ఉంటది టీ. కొంచెం టీ పొడి ఎక్కువేయండి అని. అలా ఏం లేదు. నేను చాలా టీ పొడే ఏస్తాను. కాకపోతే ఏమవుతదంటే, నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తాను మొబైల్‌లో. సో, ఆ ఫ్లాష్ లైట్ పడినప్పుడు కలర్ అనేది కొంచెం లైట్ ఎక్కువ అంటే ఫోకస్ ఎక్కువైపోయి తెల్లగా కనిపిస్తదనమాట. అంతే. కానీ నేను టీ పొడయితే ఏస్తాను. అసలు నేను లైట్‌గా తాగను. టీ గానీ, కాఫీ గానీ స్ట్రాంగ్‌గానే తాగుతాను. సో, నేనేం ఫీల్ అవ్వలేదులెండి. సరదాగా చెప్తున్నానంతే. ఆ తర్వాత ఇంకా కూర్చొని ఒక 5 నిమిషాలయితే టీ తాగానండి. ఎందుకంటే అవి ఎలాగో చల్లారాలి గదా! ఉల్లిపాయ, టమాటాలు అవన్నీ చల్లారాలి మిక్సీ చేయాలంటే. ఒక 5 నిమిషాలు కూర్చొని టీ తాగేసి, ఆ తర్వాత మా పిల్లల్ని లేపి బెడ్‌షీట్స్ అన్నీ సర్దేశాను. బెడ్‌షీట్లు సర్దేసి పనిలో పని ఈ సోఫా కూడా సర్దేశా. ఇంకేం లేదు ఇల్లు తుడిచేసానంటే ఇంట్లో పనయిపోతది. ఇంకా కిచెన్‌లో పనయిపోయిన వెంటనే ఇంకా పూజా మందిరం క్లీన్ చేసుకోవచ్చు అని జెప్పేసి త్వరగా చేసుకుంటా ఉన్నాననమాట పనులైతే మాత్రం. వాళ్ళైతే ఇంక రూమ్‌లో రెడీ అవుతా ఉన్నారు. ఇంక నేను హాల్ కూడా సర్దేశాను. బెడ్‌రూమ్స్ కూడా సర్దేశాననమాట. సో, ఆ తర్వాత ఇంకిక్కడ ఈ లోపలైతే ఒక్కొక్కళ్ళు స్నానం చేస్తున్నారు. నీళ్ళైతే పెట్టాను. అదేంటోనండి హీటర్ మాత్రం కొనుక్కోలేకపోతున్నాము. చాలా తక్కువకొచ్చేస్తున్నాయి ఇప్పుడు ఒక 8,000కి 10,000 లోపలే ఉన్నాయి ఈ వాటర్ హీటర్‌లయితే. అయినా సరే ఎందుకు కొనుక్కోలేకపోతున్నాం అసలు కుదరట్లేదది. ఇప్పటికి 2 టైమ్స్ తీసుకుందాం అని చెప్పి పోస్ట్‌పోన్ చేశాము. ఏంటో తీసేసుకోవాలి. కనీసం ఈ చలికాలం అయ్యే లోపలైనా తీసుకుంటే ఉపయోగపడతది కదా! ఆ తర్వాత ఇంకదిగోండి టమాటోలు అవి చల్లారిపోయాయి కాబట్టి మిక్సీ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ ఏసుకొని. అయితే నేను అందులో చింతపండు ఏం వేయలేదండి టమాటా పచ్చడిలో. చింతపండు ఏయకూడదు. అన్నంతో తినేటప్పుడు చింతపండు బావుంటది గానీ, ఇడ్లీ, దోసతోటి పుల్లగా ఉంటే బాగోదు. అందుకే నేను వేయలేదు. ఇంకోటేంటంటే కొంచెం పంచదారేశాను. సో, అదైతే క్లిప్పింగ్ మిస్ అయింది. మీరు కావాలి అనుకుంటే అంటే టమాటో కదా! టమాటోకి కొంచెం ఒక్క స్పూను పంచదారేస్తే చట్నీ చాలా బావుంటది. అందుకే ఒక్క స్పూన్ పంచదార, ఉప్పు అయితే ఏసి మిక్సీ చేసుకొని కొంచెం వాటరేసేసి మనం తినే చిక్కదనాన్ని బట్టి వాటరేసుకోవడమే. పోపయితే పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి పోపు పెట్టుకొని పోపులో టమాటా చట్నీ ఏసేసాను. సో, ఇడ్లీ ఉడికిపోయింది. టమాటా చట్నీ అయిపోయింది. ఇంకిక్కడేమో క్యారెట్టు, ఉల్లిపాయి, జీడిపప్పు, పచ్చిమిర్చి ఉంది గదా! సో, అది కూడా చల్లారిపోయింది. దాన్ని కూడా మిక్సీ చేసేసి, మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ ఆయిలయితే యేసుకున్నాను. యాక్చువల్‌గా బటరెయ్యాలి. కాకపోతే బటర్ లేదు. అందుకని ఇంక ఆయిలయితే యేసుకున్నాను. ఆయిల్‌లోనే ఆనియన్ పేస్ట్ ఏసేసి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఉంది కదా! సో, అది కూడా ఏసాను. నా దగ్గర ఉంది కాబట్టి కొత్తిమీర, పుదీనా క్యూబ్స్ అయితే యేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా ఇందాక మనం ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడే కొత్తిమీర, పుదీనా కూడా అందులోనే వేసేసుకోండి. ఆహ్, ఫ్లేవర్ బావుంటదని. సో, ఇంకా అందులోనే పచ్చిమిర్చి కూడా ఏసేసుకున్నాం కదా! సో, అందుకని నేను కారం అయి ఎక్కువేమి వేయట్లేదు. జస్ట్ 1 ½ స్పూను ఇది మిక్స్డ్ మసాలా కారం అనమాట. అంటే అందులోనే ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారము అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా! సో, అదేంటి అంటే ఒక 1 ½ స్పూన్ ఏసుకున్నాను అంతే. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఏసాం కాబట్టి కారం అనేది చూసుకొని ఏసుకోవాలి. సో, అంతేనండి. కొంచెం సాల్ట్, కొంచెం పెరుగు అన్నీ ఏసేసి ఇది ఓవర్ మసాలా ఏమీ ఉండదు. చూడ్డానికి గ్రేవీ అంతుంది గానీ, ఆ గ్రేవీ అంతా ఉల్లిపాయ, జీడిపప్పు, క్యారెట్ పేస్టే కదా! సో, ఎక్కువ మసాలా కూడా కాదు. బావుంటది టేస్ట్‌కి టేస్ట్. పిల్లలు వెజిటబుల్స్ తినని పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి. అది గ్రేవీ బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఏసేసుకొని, పన్నీర్ ముక్కలు గూడా ఏసేసుకోవడమే అనమాట. నిజానికి నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేద్దాం అనుకోని, ఇంకా క్యారెట్ తినరు కదా అని ఇలా చేశా అనమాట.
సో పన్నీర్ ముక్కలు అయితే అలా వేసేసాను. మీరు పన్నీర్కి బదులుగా కావాలి అనుకుంటే ఇంకా మీ ఇష్టం, చికెన్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్స్లా కూడా చేసుకోవచ్చు. నేను పెద్దగా కొబ్బరి వాడను, కొబ్బరి గసగసాలు అనేది ఓన్లీ నాన్ వెజ్కే వాడతాను. వెజిటేబుల్ కర్రీస్కి పెద్దగా కొబ్బరి వాడను, జీడిపప్పు ఎక్కువ, అంటే జీడిపప్పు పిల్లలు ఇష్టంగా తింటారు ఆ టేస్ట్. సో అందుకని ఎక్కువగా గ్రేవీ కోసం జీడిపప్పే వాడతాను. గసగసాలు నాన్ వెజ్కి బాగుంటుందండి, అంటే నాన్ వెజ్ చేసినప్పుడు గసగసాలు కొబ్బరి అది దానికి చాలా బాగుంటుంది. సో ఇంక ఇడ్లీ అయితే ఉడికిపోయింది కదా. సో ఇదిగోండి చట్నీ ఏంటంటే కొంచెం పలచగా, అంటే సాంబార్ లాగా అనుకోండి, కొంచెం వాటర్ వేసుకొని కమ్మగా ఉంటుంది. ప్లస్ ఆ టమాటా మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అంటే ఇంకా సపరేట్గా పుట్నాల చట్నీ పల్లీ చట్నీ అవసరం లేదనమాట, ఇదొకటే ఇలా వేసుకొని తినేసేయచ్చు. ఇప్పుడు మీరు అడుగుతారు ఇడ్లీ మీద ఎందుకు భారతీ చట్నీ వేయడం, పక్కన వేయచ్చు కదా అని చెప్పి. పక్కన వేస్తే పిల్లలు పైన ఇట్లా ఇట్లా అద్దుకొని తినేసి చట్నీ వదిలేస్తున్నారు. సో చట్నీలోనే కదండి బలం అంతా ఉండేది. సో అందుకని ఇంక ఇడ్లీ మీద చట్నీ అలా వేసా అనమాట. ఇంక ఇద్దరు పిల్లలకి అయితే పెట్టేసా, మా వారైతే రెడీ అవుతూ ఉన్నారు. ఇంక తనకు కూడా టిఫిన్ పెట్టేసి పక్కన పెట్టేసా అనమాట టేబుల్ మీద. సో టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏంటి అంటే లంచ్ బాక్స్ కోసం కర్రీ కూడా ఉడికిపోయింది. సో చపాతీ ఒకటే చేస్తే రెడీ అయిపోద్ది. సో చపాతీ పిండి నైటే కలిపి పెట్టేసుకున్నాను, అంటే అప్పటికప్పటికే కలపడం అవ్వదు కదా, అందుకని నైటే కలిపి పెట్టేసుకొని చపాతీలు కూడా ఇంక చేసేస్తూ ఉన్నాను అనమాట. చపాతీ చేస్తే మాత్రం మా పిల్లలకి ఎంత ఇష్టమో, చపాతీతో పాటు ఏ కర్రీ పెట్టినా తినేస్తారండి. మీరు ఆకుకూర కాదు, దొండకాయ కాదు, బెండకాయ కాదు, చపాతీ నేను ఒక్కొక్కసారి అంటే కొంచెం బద్ధకిస్తాను ఉదయాన్నే చపాతీ చేయాలి అంటే, కానీ మా పిల్లలకు మాత్రం చపాతీతో ఏ వెజిటేబుల్ కర్రీ అయినా సరే తినేస్తారు. అంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి ఏ వెజిటేబుల్ కర్రీ అయినా తినేస్తారు. సో ఇంక నుంచి బద్దకించకుండా పాపం వాళ్ళ కోసం అయినా సరే చెరుకో 2 చపాతీలు చేసి అయినా ఇద్దాం అనుకుంటూ ఉన్నాను. సో ఇంకా వాళ్ళకి ఇష్టం అంటే మాకు నాన్ వెజ్ ఉంది. సో సండే కూడా మేము నాన్ వెజ్ వండుకున్నాం, పాపం పిల్లలు ఎగ్గే తిన్నారు, అందుకని వాళ్ళ కోసం ఇంకా పన్నీర్ వండా అనమాట. సో ఇదిగోండి బాక్స్ పెట్టేస్తా ఉన్నాను. స్మెల్ కూడా చాలా బాగుందండి, ఎందుకంటే కొత్తిమీర పుదీనా వేసాం కదా. సో ఆ ఫ్లేవర్ తోటి నిజంగా కర్రీ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా రెండింటిని ట్రై చేయండి. ఇంకా వాళ్ళకైతే బాక్స్ ప్యాక్ చేసేసాను. యాక్చువల్గా మా వారికి కొంచెం జీరా రైస్ చేద్దాము అనుకున్నా, ఎందుకంటే తనకి చపాతీ తింటే సాటిస్ఫాక్షన్ ఉండదు, అన్నం తింటేనే బాగుంటుందని. కాకపోతే ఇంక టైం సరిపోవట్లేదని చెప్పి అడిగితే సరే చపాతీయే పెట్టేలే అన్నారు. సరే అని ఇంకా తనకు కూడా చపాతీయే పెట్టేసా అనమాట. సో ఇంకా బాక్స్లో అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఆయిల్ పెట్టుకోండి కదా. ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత త్వరగా ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసి ఇల్లంతా ఒకసారి తుడిచేసి నేనైతే తలస్నానం చేసేసి పూజా మందిరం క్లీన్ చేయడానికైతే వచ్చేసా. అయితే ఇవాళ నేను కింద పెడదాం అనుకుంటున్నానండి, దేవుడి ఫొటోస్ ఉన్నాయి కదా. సో దేవుడి ఫొటోస్ని కింద కబోర్డ్లో పెడదాం అనుకున్నాను. ఇది వరకు మన వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే కింద పెట్టుకో భారతి, అప్పుడు కూర్చొని పూజ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని. నిజానికి నాకు కూడా కింద కూర్చొని పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే నాకెందుకో ఆ లోపల కబోర్డు నచ్చలేదు, మరకలు మరకలుగా అలా ఉందన్నమాట, మచ్చలు పడిపోయి బాగోలేదు. అది కాకుండా క్లోజ్డ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక పైన అయితే వాల్ పేపర్ వేసి ఇంకా అలా నేను రెడీ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే సరే ఒకసారి అంటే కొత్త సంవత్సరం వస్తుంది కదా, కొంచెం కొత్తగా చేంజ్ అయితే బాగుంటుంది కదా అన్నట్లుగా కింద కూర్చొని పూజ చేసుకుందాం అని చెప్పి ఇంకా దేవుడి ఫొటోస్ని కింద షెల్ఫ్లో పెడదాం అనుకుంటున్నాను. చూస్తాను బాగుంది అంటే ఉంచుతాను, అంటే కొంచెం వాల్పేపర్ ఏదైనా తెచ్చి కింద కబోర్డ్లో కూడా వేద్దాం అనుకుంటున్నా.
అంటే వాల్‌పేపరు అనుకోవడానికి బానే ఉంటదండి. వాల్‌పేపర్ ఏస్తే బావుంటదని. కానీ అది వెయ్యడం ఎంత పెద్ద తలనొప్పంటే నిజంగాన కిచెన్‌లో కూడా వాల్‌పేపర్ చేంజ్ చేద్దాము అనిపించినా కూడా, అబ్బా! ఇప్పుడెవరు చేస్తారులేరా బాబు అని చెప్పేసి వదిలేసాను. ఎందుకంటే చూడ్డానికి మనకి చాలా కలర్‌ఫుల్‌గా బావుంటాయి వాల్‌పేపర్స్. కానీ అది వేయడం ఎంత కష్టం అంటే అంత కష్టము. సో, అందుకే ప్రస్తుతానికి ఒకసారి పెట్టి చూద్దాము. బావుంది అంటే అప్పుడు వాల్‌పేపర్ ఏద్దాంలే అని చెప్పి అనుకున్నా అనమాట. సో, ఇంక అక్కడ నేను పూజ సామాన్లు అవన్నీ పెడతాను గదా! సో, అవన్నీ తీసేసి చూడండి మొత్తం అంతా కూడా మచ్చలు మచ్చలుగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడే కాదు ఫస్ట్ నేను రాకముందు నుంచి అలాగే ఉంది. ఆ లోపలంతా కూడా మచ్చలు మచ్చలు పడిపోయి ఉంది. సో, ఇంక అందుకే నేను దేవుడి ఫోటోస్ అయితే ఇన్ని రోజులు అక్కడ పెట్టలేదు. సో, ఇంక నేను కొంచెం వాటర్ అయితే ఏసేసి అదే కొంచెం కర్పూరం ఉంటది కదా! సో, కర్పూరం కలిపిన వాటర్‌ని చేసి పెట్టా. ఆ వాటర్‌ని ఏంటి అంటే కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసేసి అంటే కొంచెం మంచి వాసనొస్తది కదా! జవాది పౌడరు అయిపోయిందండి. జవాది పౌడర్ కొనుక్కోవాలి. అది గనుక ఉంటే పూజా మందిరం అసలు ఎంత మంచి వాసనొస్తదో కొంచెం వాటర్‌లో మిక్స్ చేసి జల్లినా, లేకపోతే ఇట్లా తుడిచినా సరే అంటే కొంచెం వాటర్‌లో మిక్స్ చేసేసి జవాది పౌడర్‌ని పూజా మందిరంకి ఆ కింద మనం కొంచెం క్లీన్ చేస్తాం కదా! ప్రతిరోజు. అట్లా జల్లినప్పుడు మంచి వాసనొస్తది. అయిపోయింది తెచ్చుకోవాలి. సో, ఇక్కడైతే ప్రస్తుతానికి కర్పూరం వాటర్ మిక్స్ చేసేసి, ఆ వాటర్ అయితే లోపల షెల్ఫ్‌లో కొంచెం వేసేసి తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇంకా ఇలా బటర్ పేపర్లు ఉంటాయి గదా! అదే వాల్ పేపర్‌కి వెనకాల వస్తాయి పేపర్లు. సో, ప్రస్తుతానికైతే అదేసాను. ఇంక వేరే పేపర్స్ ఏమీ లేవు. అది కాకుండా న్యూస్ పేపర్స్ వేయకూడదు అని చెప్తున్నారు కదా! అందుకే ఇంక ఈ పేపర్ అయితే ఏసా అనమాట. ఇంకా దేవుడి ఫోటోస్ కూడా నేను జస్ట్ కర్పూరం వాటర్‌లోనే క్లాత్ ముంచేసి ఇలా తుడిచేసాను. ఒకటేమో క్లాతులు వేరే వేరే ఉంచుకుంటానండి. మళ్ళీ మీరు అన్నిటికి ఒకే క్లాత్ వాడారనుకుంటారేమో. కాదు. మందిరం క్లీన్ చేయడానికి ఒక క్లాతు, దేవుడి ఫోటోస్ క్లీన్ చేయడానికి ఒక క్లాత్ పెట్టుకుంటాను. ఒకటి తడి క్లాత్, ఒకటి పొడి క్లాత్ అనమాట. ఫస్ట్ అయితే తడి క్లాత్ తోటి దేవుడి ఫోటోస్ తుడిచేసి, ఆ తర్వాత మళ్ళీ కొంచెం డ్రై క్లాత్ ఉంటది కదా! సో, ఆ డ్రై క్లాత్ తోటి మళ్ళీ తుడుస్తా అనమాట. చాలామంది ఏం చెప్పారంటే, ఈ టిష్యూస్ ఉంటాయి కదా! వెట్ టిష్యూస్. సో, వెట్ టిష్యూస్ తోటి తుడిచేసే వాడితే సరిపోతది అని చెప్పి నిజానికి అది మంచి ఐడియానే. తెచ్చి పెట్టుకోవాలి. చూడండి ఉంటాయి కదా! మనం అప్పుడప్పుడు బయటికెళ్ళినప్పుడు ఫేస్ క్లీన్ చేసుకుంటాం వెట్ టిష్యూస్. సో, అలాంటివి. కాకపోతే నాకెప్పుడు ఇదే అలవాటు క్లాత్‌తో తుడిచి క్లీన్ చేయడమే. సో, అందుకే ఇంకా అలాగే చేసేసా అనమాట. సో, క్లాత్ తోటి తుడిచేసి మళ్ళీ ఏమంటారు పొడి క్లాత్‌తో కూడా తుడిచేసాను. తర్వాత ఇంకా పీటలు అవన్నీ కూడా ఇలా పెట్టేసి, ఇలా అరేంజ్ చేసుకుంటా ఉన్నాను. కాకపోతే నాకెందుకో కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే లేదు. పైనున్నంత లుక్ కింద లేదు. సో, ఇక్కడ లోపల వైట్ కలర్ వాల్‌పేపర్ ఏస్తే బావుంటదా? లేకపోతే ఆ బ్రౌన్ కలరే వేస్తే బావుంటదా? అనేది నాకు కొంచెం సజెస్ట్ చేయండి. సో, ఒకసారి వైట్ అనిపిస్తుంది. అంటే వైట్ కలర్‌లో కొంచెం గోల్డ్ మిక్స్ అయ్యి వస్తాయి కదా! వాల్‌పేపర్స్ డిజైనొచ్చి. సో, అది ఏస్తే ఎలా ఉంటదా అని ఒకసారి అనిపిస్తుంది. ఇంకొకసారేమో పైన, కింద అసలు మ్యాచ్ అవ్వట్లేదు. బ్రౌన్ కలరే ఉంటే బావుండునేమో అని ఇంకొకసారి అనిపిస్తుంది. సో, బ్రౌన్ కలర్ ఏస్తే మళ్ళీ చీకటయిపోతదేమో లోపల షెల్ఫ్ అంతా అని ఇంకోసారి అనిపిస్తుంది. అలా రకరకాలుగా అనిపిస్తుంది. ఏ వాల్ పేపర్ వేస్తే బావుంటదో అర్థం కాలేదు నాకు. సో, అందుకే ప్రస్తుతానికి ఇట్లా నార్మల్‌గానే పెట్టేసా అనమాట. నాకు తెలుసు అంత సూపర్‌గా అయితే ఏం లేదు. పైనున్నంత లుక్ కిందయితే లేదు. సో, కింద కూడా వాల్‌పేపర్ ఏసి కొంచెం మంచిగా లోపల లైట్స్ ఇప్పుడు స్టాప్ లాగా వస్తున్నాయి కదా! లైట్లు. సో, అట్లాంటివి కూడా ఆర్డర్ చేసి పెడదాం అనుకుంటున్నాను. అది సంక్రాంతికి ఆహ్, పెట్టుకోవడమే అంటే సంక్రాంతికి నీట్‌గా అరేంజ్ చేసుకోవడమే అనమాట. సో, ప్రస్తుతానికైతే మాత్రం ఇంక దేవుడి ఫోటోస్ అన్నీ కూడా అలా పెట్టేసాను తుడిచేసి. అది కొంచెం ఆరిన తర్వాత బొట్లు అవన్నీ పెట్టేసాను. ఇంకివొచ్చేసి విగ్రహాలు. అయితే మనం పీచు పెట్టి లేకపోతే సబీనా పెట్టి ఏవేవో పెట్టి దేవుడి విగ్రహాలు క్లీన్ చేస్తాం కదా! అలా క్లీన్ చేయకూడదు అని చెప్పారండి. అంటే ఇప్పుడు మన మొఖం మీద పీచు పెట్టి రుద్దితే ఎలా ఉంటది? సో, దేవుడికి కూడా మనం అంతే గదా నమ్ముతాము. సో, మనం పూజ చేసే దేవుడి విగ్రహాలు అలా చేయకూడదు. జస్ట్ పాలల్లో క్లీన్ చేయాలి. లేకపోతే ఇలా వాటర్‌తో క్లీన్ చేయాలి అని చెప్పారు. సో, అందుకే ఇంక నేనేం చేయాలో తెలియక జస్ట్ ఇలా వాటర్ తోటి చేత్తోటి కొంచెం ఇట్లా రబ్ చేసేసి పెట్టేసా. నా డౌట్ ఏంటి అంటే షైనింగ్ ఉండవు గదా అని జెప్పి. కానీ పెద్ద పెద్ద గుళ్ళో అంతా కూడా ఇలాగా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి క్లీన్ జేస్తారు. అది కూడా
ఇలా నార్మల్‌గానే క్లీన్ చేస్తారు తప్ప పీచులు పెట్టి రుద్దరట. సో, నేను అందుకే ఇంకా రుద్దలేదు. వాటర్‌తో క్లీన్ చేసేసి అన్ని ఫోటోస్‌కి కూడా ఇంక బొట్లు పెట్టేసి ఇలా రెడీ చేసేసాను. ఇదంతా అయ్యేసరికి నాకు 11:30 అయ్యింది. 11:30 మిట్ట మధ్యాహ్నం పూజ ఏం చేద్దాంలే, ఈవినింగ్ పూజ చేసుకుందాం అని చెప్పి ఇంక ఇలా రెడీ చేశాను తప్ప పూజ అయితే చేయలేదు. సో, ఫైనల్‌గా పూజగదైతే ఇలా వచ్చిందనమాట. సో, ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.